నమస్తే వెల్కమ్ టు LCN న్యూస్. తిరుపతి జిల్లా కోటమండలం విద్యానగర్ నందు శనివారం సాయంత్రం సమాజ చైతన్య సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయాన్ని డాక్టర్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించారు. సమాజ చైతన్య సమితి లక్ష్యాలను తెలియపరిచే కరపత్రాలను ఆవిష్కరించి అందరికీ అందజేశారు. అందులోని సందేశాన్ని అందరితో చదివించడం కార్యక్రమంలో కొత్త ఆకర్షణను నింపింది. కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణానికి నాందిగా పల్లెల నుండి గ్రామాలు, పట్టణాలు, నగరాలకు సైతం చైతన్యాన్ని కలిగించే దిశగా రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా ప్రజలు తమకేమి అవసరమో గుర్తిరిగి వాటిని ఎలా అందిపుచ్చుకోవాలో ఆలోచించుకునే విధంగా స్కిల్ డెవలప్మెంట్, మోటివేషనల్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలలో ఈ సమితి పనిచేస్తుందని, యువతలో అభద్రతా భావాన్ని తొలగించి విద్యా ఉపాధి రంగాల్లో రాణించేందుకు, ఆర్థిక సౌలభ్యాన్ని పొందే దిశగా వారిలో చైతన్యాన్ని పెంపొందించేందుకు సమాజ చైతన్య సమితి పనిచేస్తుందని తెలిపారు. ఇదే క్రమంలో కరపత్రం రూపొందించిన విధానం, అందులో పొందుపరిచిన కలిసి ఉంటే హక్కులు సాధించుకోవచ్చు, విడిపోతే చెడిపోయేది మనమే అంటూ తెలియజేసిన అద్భుతమైన సందేశం పలువురి ప్రశంసలు పొందింది. ఈ కార్యక్రమంలో టి కృష్ణ, బి రంగనాథ్, డి ప్రతాప్, డాక్టర్ పి శ్రీనివాసులు, పి వసంత్, పి కోటేశ్వరరావు, వెంకట సుబ్బయ్య, డి పోలయ్య, ఈ మణి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. అయితే గత 3 వారాలుగా కార్యాలయాన్ని చిన్న చిన్న పనులు చేస్తూ ఈరోజు పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని జరిపే క్రమంలో కార్యాలయాన్ని ఈరోజు ఓపెన్ చేశాము. మిత్రులందరూ కూడా ఇప్పటి వరకు కొంత అటు ఇటు ఉన్న ఇక మీదట ప్రతి శనివారం కూడా క్రమం తప్పకుండా 6 గంటలకి ఈ కార్యాలయానికి విచ్చేసి వాళ్ళ సూచనలు, సలహాలు ఇస్తూ మిగిలిన వారమంతా రోజులో కనీసం ఒక్కరినైనా ఈ ఐడియాలజీ గురించి మాట్లాడుతూ సమాజ చైతన్య సమితిని స్ట్రెంగ్తన్ చేయాలని ఈ సందర్భంగా సమాజ చైతన్య సమితికి చేస్తున్నటువంటి మిత్రులందరికీ విన్నవిస్తా ఉన్నాను. అంతేకాకుండా గూడూరు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలు ఎక్కువ శాతం ఉన్నారు. ఎంత పని చేస్తే అంత పనుంది. కాబట్టి మిత్రులందరూ కూడా మీ పనిని 90% చేసుకుంటూ మిగిలిన 10% ఏ సమాజం నుంచి మనం వచ్చామో, ఏ సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని మనం రుచి చూసామో ఆ సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని సరైనటువంటి చైతన్యాన్ని కదిలించి వాళ్ళని స్పందించేటట్టు చేసి అన్ని గ్రామాల్లో కూడా సమాజ చైతన్య సమితిని, దాని యొక్క ఉనికిని ఘనంగా చాటాలని ఈ సందర్భంగా మిత్రులందరికీ విన్నవిస్తూ సెలవు తీసుకున్నాను. జైబీ. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఈ సమితిని ఏర్పాటు చేసే ముందు స్నేహితులందరూ కలిసి కూడా మిత్ర బృందం అంతా కలిసి చాలా రోజులుగా దగ్గర 2-3 నెలల నుంచి డిస్కషన్ పెట్టుకుంటా మన ప్రజలకు ఏం చేయాలి అని ఒక ఉద్దేశం మనసులో పురుగు కొంచెం చూస్తూ ఉంటే ఈరోజు ఒక కార్యరూపం దాల్చి ఈ యొక్క ఆఫీస్ని మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. సమాజ చైతన్య సమితి అనేది పేరులోనే మనకు అర్థమవుతోంది. సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కన్నీళ్ళు కనిపిస్తాయి. ఆ కన్నీటిని అన్ని కన్నీళ్ళని మనం తొడవలేము, కానీ ప్రజలు చైతన్యపరిస్తే ప్రజలే వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళు తుడుచుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క సమాజ చైతన్య సమితిని మనం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సమితి ఈరోజు చిన్నగా బయలుదేరినా, చిన్నగా స్టార్ట్ అయినా కూడా ఇది రాను రాను ప్రతి గ్రామంలో కూడా, ప్రతి విలేజ్లో కూడా, ప్రతి పట్టణంలో కూడా, సరే గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రతి గ్రామంలో కూడా ఇది చచ్చుకొని పోయి ప్రతి ఇంట్లో ఉన్న చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఆడ మగ, చిన్నపిల్ల, పెద్దవాళ్ళు అందరూ కలిసి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి కులంలో కూడా చాలా బాధలు కనిపిస్తున్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ఎస్సీస్, ఎస్టీస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ప్రతి ఈవెన్ ఓసీలో కూడా చాలా బాధలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అధికారం అనేది కొంతమంది చేతుల్లోనే ఉంది. 5% మాత్రమే అనుభవిస్తున్నారు మన యొక్క స్వాతంత్ర ఫలాలు. మిగతా 95% ఈ స్వాతంత్ర ఫలాన్ని మనం అనిపించడం లేదు. ముఖ్యంగా 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్, బీసీ ఈ వీళ్ళకైతే అస్సలు అధికారం లేకుండా ఉంది.
ఎంతసేపు ఆ 15% ఉన్న ఒక ఓసీ ఒక అగ్రకులాలు అనే కంటే కూడా ఆధిపత్య కులాలు వాళ్ళు, ఆధిపత్యం కులాలు ఎవరైనా సరే ఆధిపత్యం చలాయిస్తున్న కులాల చేతిలో వీళ్ళు గుప్పిట్లు ఇరుక్కుపోయి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిమ్స్, మైనారిటీస్, క్రిస్టియన్స్ కూడా అల్లాడిపోతున్నారు. వారిని చైతన్యపరిచి మీ యొక్క డెవలప్మెంట్ మీ చేతిలో ఉందయ్యా, వేరే ఎవరో వచ్చి రారు, పైనుంచి ఎవరో దేవుడు వచ్చి దిగొచ్చి మీ జీవితాన్ని కాపాడలేరు, మీరే కాపాడుకోండి అని చెప్పేదానికి ఈ చైతన్య సమితి ఫామ్ అయింది. ఈ రోజు నుంచి కూడా దీనిలో ఉన్న సమితిలో ఉన్న సభ్యులు, మిత్రులు అందరూ కూడా సరే ఎవరి డ్యూటీ చేసుకుంటూ ప్రజలకి తిరుగుతూ ఈ యొక్క సమితి యొక్క ఉద్దేశాలని, ఎయిమ్స్ని, గోల్స్ని ఒక 2-3 సంవత్సరాల్లో ఫుల్ఫిల్ చేసి మనకి ఏం కావాలని మన కళ్ళగంటున్న ఆ ఫీల్డ్ని, ఆ యొక్క గోల్ని మనం కళ్ళారా చూడాలనే ఆశతో ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం పెట్టిన ఈ యొక్క ఆర్గనైజర్స్, ముఖ్యంగా రంగనాథ్, కృష్ణయ్య, వసంత్, వీళ్ళందరూ కలిసి కూడా మా ఫ్రెండ్షిప్, మా మిత్రుల బృందం అంతా కలిసి అసలు నాకు తెలియకుండా ఇంత గ్రాండ్గా అరేంజ్ చేశారు. మీకు అందరూ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క సమాజ చైతన్య సమితి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీనిలో భాగస్వామ్యం అయ్యి మీరేమి డబ్బులు ఖర్చు పెట్టలేదు, డబ్బులు మేమే పెట్టుకుంటాం, మా బృందమే పెట్టుకుంటుంది. ఎక్కడ ఏ ప్రజలు కూడా మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లే. మాకున్న డబ్బులతోనే మేము గ్రామాలకు వస్తాం, మాకున్న డబ్బుతోనే మేము ఒక చిన్న చిన్న ఫంక్షన్స్ పెట్టుకుంటాం, మాకున్న డబ్బుతోనే గ్రామాల్లో విజిట్ చేస్తాం. మాకు కావాల్సింది మీరు చైతన్యం కావడమే, మీ యొక్క జీవితాన్ని మీ చేతిలోకి తెచ్చుకోవడమే. వేరే వాళ్ళ దగ్గర బానిసగా బ్రతకడం కంటే మీకు ఉన్న దానిలో గంజీలు దాటి మీరు హ్యాపీగా ఒక ఫ్రీడమ్ వచ్చిన వాళ్ళగా బ్రతకాలనే ఉద్దేశంతోనే ఈ సమితి ఫామ్ అయింది. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా ఈ మా ప్రజలతో గూడూరు యొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించి దీన్ని అర్థం చేసుకొని మీ జీవితాలు బాగు చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అందరి సభ్యులు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, జైబీలు తెలుపుకుంటూ, ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ జైబీ తెలుపుకుంటున్నాం. జై భీమ్. అందరికీ కంగ్రాచులేషన్స్. ఈరోజు సమాజ చైతన్య సమితిని మనం స్థాపించుకొని ఆఫీస్ని కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. అయితే ఇందు మూలంగా మన సభ్యులందరికీ తెలియజేసేది ఏమిటంటే, ఎంతోమంది మనకంటే ముందు మహనీయులు సమాజ చైతన్యం కోసం కానీ, లేదంటే బడుగు బలహీన వర్గాల వారి కోసం, ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం కూడా పాటుపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆ సేవలు గ్రామ స్థాయికి వెళ్లకుండా ఆగినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ యొక్క అవసరాన్ని గుర్తించి సమాజ చైతన్య సమితిని స్థాపించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమాజ చైతన్య సమితిని మునుముందుకే తీసుకెళ్తూ ప్రతి గ్రామానికి, ప్రతి గడపకి చేరి అందరినీ కూడా చైతన్యపరిచి, ఇంతకుముందు ఎలా అయితే రెవల్యూషన్ వచ్చిందో, ఎలా అయితే అన్యాయం మీద న్యాయం పోరాటం గెలిచిందో, ఆ విధంగా మనం అందరం కూడా ఒక కలిసికట్టుగా ఉండి ఎటువంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్క ఊరికి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా మనం ఈ యొక్క సమాజాన్ని చైతన్యపరిచి కన్నీళ్లు తుడిచే పని కాకుండా కన్నీళ్లు రాకుండా ఉండేటట్టు మనం చేయాలని, అదేవిధంగా ఈత నేర్పించడం కాకుండా చేపలు పట్టించుకెళ్ళి ఇవ్వడం కాదు, చేపలు పట్టేదే నేర్పించేటట్టు, వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించినట్టు గ్రామాల్లో ఉన్నటువంటి యూత్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆయుధంగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని ఈ కమిటీ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. దీనికోసం అందరూ పాటుపడాలని, ఎటువంటి తారతమ్యాలు లేకుండా ముందుకెళ్ళి దీన్ని దిగ్విజయంగా ఈ గూడూరు డివిజన్లో ఒక అగ్రస్థాయిలో ఉండేటువంటి ఒక సమాజ చైతన్య సమితిని ఒక దళిత ఉద్యమంగా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఈ సమాజ చైతన్యకి అందరినీ కోరుకున్నాను. జై భీమ్. ఈరోజు మరి ఈ కరపత్రంలోనే 3 పేరాల్లో మాంగారు చాలా మనం ఏమి చేయాలా, మన పరిస్థితి ఏమిటి, చైతన్యం అనే మాటల్లోనే అసలు ఇప్పటి వరకు మనం చాలా ఈ చైతన్యం అనే మాట చుట్టూనే చాలా మనం చేయాల్సిన పని కానీ ఇప్పుడున్న పరిస్థితులు చాలా అర్థమవుతున్నాయి. కాబట్టి దాదాపు ఒక నెల క్రితం ఏదో చిన్న అడుగులు వేసాము. మరి ఈరోజు ఒక రూపు వచ్చి యొక్క పేరు, ఎంబ్లము, కరపత్రం అన్నీ రెడీ అయ్యి ఈరోజు మనకు సవాళ్ళు అయితే చాలా ఉన్నాయి. ముందుకు మనం అడగాల్సిన ముందుకు కానీ మనం చేయాల్సిన పనులు, మనం టార్గెట్ పెట్టుకున్న సమయం ఎక్కువ అనిపించచ్చు, కానీ ఆల్మోస్ట్ తిరిగే లోపల మళ్ళీ 2029 వచ్చేస్తుంది, అంతే సందేహం లేదు. కాబట్టి ఏదైతే ఇందులో మనం పొందుపరుచుకున్నామో వీటిని సాధించే దిశగా అడుగులు వేసుకుంటూ ఖచ్చితంగా ఆ కార్యాచరణ దిశగా ఖచ్చితంగా ఎన్ని పనులున్నా సరే దీనికోసం
కొంత సమయాన్ని ఎప్పటికీ కేటాయించి దీన్ని సాధించే క్రమంలో ఖచ్చితంగా అడుగులు ముందేస్తాం. జై భీమ్. జై భీమ్. జై భీమ్. అందరికీ ముందుగా జై భీములు. మొట్టమొదట ఈ నియోజకవర్గంలో పేద వర్గాలు ఉన్నటువంటి జనాభాని చైతన్యపరచడం కోసము సమాజ చైతన్య సమితి అనేది ఏర్పాటు చేయడం చాలా మంచి విషయము, చాలా ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే మనము చైతన్యం లేనందువల్లే మన సమాజంలో ఉన్నటువంటి మన పరిస్థితి ఇంకా దిగజారిపోవడానికి ముఖ్య కారణము. అలాగే పరిసరాల్లో ఉండేటువంటి చిన్నపిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు అందరినీ అన్ని విషయాలలో చైతన్యపరుస్తూ సమాజాన్ని అభివృద్ధి చేస్తూ అలాగే జై భీమ్. జై భీమ్. జనవరి 11, 2025 విద్యానగర్లో సమాజ చైతన్య సమితి రోడ్డు పోసుకుంటుంది. ముఖ్యంగా సమాజ చైతన్య సమితి యొక్క లక్ష్యం వ్యక్తి యొక్క అవసరాన్ని తెలియజేయడం. ఎందుకు వ్యక్తికి అవసరాన్ని తెలియజేయాలంటే తనకు ఏది అవసరం అనేది కనుక వ్యక్తి గుర్తించుకోగలిగితే తను అవకాశాలని వెతుక్కునేటువంటి పరిస్థితి తన ద్వారా తనకే కలుగుతుందనేటువంటి ఒక అవకాశంతో అన్ని విధాల వ్యక్తులను ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, భౌతికంగా కానీ, నైతికంగా కానీ వ్యక్తిలో చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలని నిర్వహించి తద్వారా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత మరియు కుటుంబ అభివృద్ధితో పాటు సమాజంలో ఒక గుర్తింపుని కుటుంబ పరంగా కానీ వ్యక్తిపరంగా కానీ వాళ్ళు తెలుసుకునేటట్టు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమాజ చైతన్య సమితి అనేటువంటిది సర్వీస్ మోటోతో స్థాపించబడినటువంటి సంస్థగా, మరియు ముఖ్యంగా సమాజ చైతన్య సమితి అనేటువంటిది ఏ ఒక్క ఆర్గనైజేషన్కి వ్యతిరేకంగా పనిచేయడం కానీ, వేరే ఒక ఆర్గనైజేషన్ని కించపరచడం కానీ అనేటువంటి లక్ష్యంతో స్థాపించబడలేదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఎందుకంటే మన తల్లిదండ్రులు కూలికి పోయి కష్టాలు పడి మనల్ని చదివిస్తే అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ మనం పొంది ఆ ఫలితాలను మనం అనుభవిస్తూ మన సొంత కార్యాలకి మన కుటుంబాలకి వాడుకుంటూ ఉన్న పరిస్థితుల్లో సమాజానికి మనం ఏదో ఒక చేయాలి, కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో మన రిటైర్డ్ కమిషనర్ డాక్టర్ రామకృష్ణారావు ముందుకు రావడం మనందరినీ ప్రేరేపించి ఇలాగ సమాజానికి మనం ఏం చేయకపోతే మన జీవితం వృధా అయిపోతుందని మనందరినీ ఎంకరేజ్ చేస్తూ దీన్ని ఎలా చేస్తే మనం ముందుకు పోదామనే దాంతో ఒక నెల రోజుల పాటు సందిగ్ధంగా ఆలోచనలో పడిన తర్వాత మన ప్రతాప్ దీనికి ఒక 10 పేర్లు సజెషన్ చేశాడు. ఆ 10 పేర్లలో కూడా ఒక 4-5 సార్లు చిన్న మీటింగ్ పెట్టుకొని ఏ పేరు పెడితే బాగుంటుందంటూ తర్జన భర్జనలో చివరిగా సమాజాన్ని చైతన్య సమితి అని పెడితే బాగుంటుందని ఆ పేరుని నిర్ధారించి నామకరణం జరిగింది. ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యానగర్లో సమాజ చైతన్య సమితి అనే ఒక కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయంలో దగ్గరప్పటికీ ఒక 20 మంది సభ్యులు జాయిన్ అయినారు. దాని ఉద్దేశాలు, దాని లక్ష్యాలు ఏందనేది కరపత్రాలు అన్నీ ముద్రించున్నాయి. ప్రతి ఒక్కరూ వాటిని చదువుకొని అందరికీ నచ్చే విధంగా, మెచ్చే విధంగానే దగ్గరదాపు అవి ఒక 10 డేస్ నుంచి ఆ కరపత్రికల్ని మన రంగనాథ్ చాలా ప్రయాసపడి దాన్ని తర్జన భర్జన చేస్తూ వేరే వాళ్ళ సలహాలు తీసుకుంటూ అప్పుడప్పుడు నన్ను కూడా సలహాలు అడుగుతూ దాన్ని చాలా నీట్గా దాన్ని సెట్ చేయడం జరిగింది. నిజంగా ఒక్కొక్క లైను ఒక్కొక్క మెసేజ్ లాగా ఉంది అని మళ్ళీ అలాగ బోర్ కొట్టుకుంటే చాలా సింప్లిఫై చేశాడు. అంతా మెసేజ్ దానిలో ఉంది. దాన్ని చదివితే మనకు అర్థమవుతుంది దీని యొక్క లక్ష్యం ఏందో. ఆ లక్ష్యాల దిశగా మనం ముందుకు పోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజం ఏ విధంగా ఉందంటే ఇప్పుడు వచ్చిన ఈ కంప్యూటర్ యుగం, ఈ సెల్ ఫోన్లు, ఈ బిట్ కాయిన్స్లో యూత్ మధ్యలోనే ప్రాణాలు. నిన్నే మన తూపిలిపడంలో 18 years 18 సంవత్సరాల పిల్లలు సముద్రంలో పడి చనిపోయారు. కొంతమంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు, కొంతమంది లవ్లో పడి చనిపోతున్నారు. ఫోన్ నంబర్లు క్యాచ్ చేస్తున్నారు.
చిన్నపిల్లకాయలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు తీసుకొని చంపేస్తున్నారు. ఇలాంటి సమాజం పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు పరిస్థితుల్లో బిడ్డలు బయటకు పోవాలన్న భయమైన పరిస్థితులు ఉంది. వాళ్ళకి ఏ విధంగా మోటివేట్ చేయాలి, ఈ సమాజంలో ఏ విధంగా బతకాలి, ఏ విధంగా ఈ సమాజాన్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా మంచి చదువులు చదవాలి, పై చదువులు ఏం చదవాలి, ఎలా ముందుకు పోవాలి, జీవితాన్ని ఎలా లీడ్ చేసుకోవాలి, ఇలాంటి అనేక క్లాసులు కొద్దిగా క్లాసులు పెట్టుకుంటూ మనం ఈ సమాజంలో మన కలిగినంత వరకు ప్రతి గ్రామంలో విజిట్ చేస్తూ ఆ గ్రామాల్లో ఉన్న యూత్ని మొబిలైజ్ చేస్తూ అంబేద్కర్ ఆశయ సాధన వైపు మళ్లిస్తూ మనం సమాజంలో ఏ విధంగా డెవలప్ అవ్వాలి, సమాజంలో ఏ విధంగా జీవించాలి, ఆయన జీవన విధానాన్ని ఏ విధంగా ముందుకు కొనసాగించుకోవాలి, అలాంటివి మనం వాళ్ళకి నేర్పించుకుంటూ ఈ సమాజానికి మనం కొద్దో గొప్ప మనం కొంచెం మేలు చేయగలిగితే మనం నిజంగా అంబేద్కర్ వారసులు అని అనిపించుకునేదానికి మనం నిదర్శనం ఉంటుంది. కాబట్టి అలాగ ముందుకి వేయాలని మరి ప్రతి ఒక్కరూ ఈ సెల్ ఫోన్లు ఈ కంప్యూటర్లు వచ్చిన తర్వాత చాలా బిజీగా షెడ్యూల్లో ఉన్నారు. కానీ ప్రతిరోజు ఉంటాయి, సెల్ ఫోన్లు ఉంటాయి, మనకు కంప్యూటర్లు ఉంటాయి, డ్యూటీలు ఉంటాయి. కానీ వారంలో 1 అవర్, శనివారం 6 నుంచి 7 దాకా 1 అవర్, వారంలో 1 అవర్ మన జాతి కోసం మనం ఇక్కడ కూర్చొని ఆలోచించి ఏం చేస్తే ముందుకి తీసుకుపోవాలి, ఏ కార్యక్రమం చేయాలి, ఏ విధంగా మొబిలైజ్ చేయాలి అనే దాన్ని ఒకరినొకరిని విశ్లేషించుకుంటూ చర్చించుకుంటూ అందరూ సమానమే, మనం ఎవరు ఎక్కువ కాదు. కాకపోతే మనకు పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా ఆయన సలహాలు సూచనలు మనతో కలుపుకొని మనందరిలో ఐక్యం చేసుకుంటూ ఇంకా అనేక మంది ప్రతి గ్రామంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ సైలెంట్గా ఉన్నారు. వాళ్ళ కింద వాళ్ళు స్వార్థాలు వాళ్ళు చూసుకున్న వాళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ మనం ఈ సమాజ చైతన్యాన్ని ముందుకు తీసుకుని పోతూ రాబో పరిస్థితుల్లో సమాజ చైతన్యం వైపు అందరూ మన వైపు చూసే విధంగా, ఎందుకంటే జనాభాలో 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారు. వీళ్ళందరి వైపు ఈ యొక్క రాజకీయ నాయకులు చూసి వీళ్ళు సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు. కాబట్టి వీళ్ళ అవసరం మనకు ఎంతన్నా ఉంది. కాబట్టి మనం కూడా మంచి సపోర్ట్ ఇవ్వాలి అని మన దగ్గరకు వచ్చే స్థాయికి మనం ఎదగాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మన శ్రీను కావచ్చు, ప్రతాప్ బాగా ఎంకరేజ్ చేస్తుంటాడు. సార్ ఇలా సైలెంట్గా ఉంటే అట్లా మనం ఏదో ఒకటి చేయాలని. అదేవిధంగా మేము పోలయ్య అల్లుడైతే రైట్ హ్యాండ్గా ఉంటాడు. వీళ్ళందరూ సహకారం, సార్ ప్రోత్సాహం, నాకు కూడా ఇంకా చేయాలని తపన ఆరాటంలో ఉన్నాను. విధంగా పోటీ లాంటి మంచి వర్క్ఫుల్ పర్సన్స్ వీళ్ళందరూ జాయిన్ అవ్వడం, అందరూ ఎడ్యుకేటర్స్. మన శ్రీను చాలా కమిట్మెంట్గా వర్క్ చేస్తాడు. వీళ్ళందరితో కలిసి పనిచేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు 2 months ముందు ఇది ఎవరు మాకు తెలియదు. ఒక డాక్టర్ తెలుసు, రంగనాథ్ తెలుసు, అల్లుడు తెలుసు, తర్వాత పోలే నా డిపార్ట్మెంట్ తెలుసు. మన నాతో పోటీతో పరిచయం లేదు, రఫీబాయ్తో పరిచయం లేదు, మన బాబుతో టచ్లో ఉన్నాడు. కానీ ఇంత పరిచయాలు ఇంత దగ్గరగా మనం అందరం ఐక్యంగా ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా తయారు. ఇప్పుడు నేను ఒక డ్యూటీలో ఉన్నాను, ఒక ఉద్యోగం చేస్తాను. నా ఉద్యోగ సమస్యలు ఏంటంటే ఇలా జరిగిందంటే మనందరూ వస్తారా రారా, ఒక మంచికైనా ఒక చెడ్డకైనా అందరూ షేర్ చేసుకుంటూ మన ఈ సమాజ చైతన్యంలో పనిచేస్తూ అందరూ ఒక తాటిగా ఏదైనా చిన్న ప్రతి ఒక్కరికి చిన్న ఇబ్బందులు కొన్ని వస్తూ ఉంటాయి. అలాంటివి అధిగమించి ప్రతి ఒక్కరిని సర్దుకొని క్షమించి తీసుకొని ఈ సమాజ చైతన్యాన్ని మనలో మనం ఎవరికి ఒక వీక్ పట్టకుండా ఏదో నా గురించి నీ దగ్గర బ్యాడ్గా ఉన్న మాట్లాడినప్పుడు సరేలే అని చెప్పేసి అలాంటి వాడు కదని మనమే ఖండించుకొని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ దీన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ ఈ యొక్క సమాజ చైతన్యంలో అందరూ ముందుకు పోతూ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషనల్గా వాళ్ళు ఐకమత్యం అంటే వాళ్ళు ఐకమత్యంగా ఉంటారు. ఎక్కడికైనా ఒక 10 మంది 20 మంది వస్తున్నారు. ఇంతకుముందే అనుకున్నాం మనం ఎక్కడికైనా ప్రోగ్రామ్ పోవాలంటే ప్రతి ఒక్కరు వైట్ షర్టు బ్లూ ప్యాంట్ వేసుకుని బ్లూ కండవాలు వేసుకొని పోవాలనుకున్నాము. అది కూడా త్వరలో కండవాలు ఒకటే బ్యాలెన్స్. సమాజ చైతన్య సమితి విద్యార్థుల స్థాపించినప్పుడు అందరూ కూడా వందనాలు తెలుస్తున్నాను. మెయిన్గా మనకి కార్యాలయం ఇచ్చేందుకు కూడా సార్ కూడా ఒకసారి ఈ కార్యాలయం పెట్టినందుకు మనందరూ కూడా వచ్చినందుకు కూడా అందరికి కూడా కృతజ్ఞతలు. అలాగే ప్రతి వారం ఇప్పుడు ఒక 15 మంది వచ్చినాము, నెక్స్ట్ వీక్ ఒక 15 మంది 18 మంది అట్లా పెంచుకుంటా పోవాల్సిందే. కానీ ఇంకా దానికి తక్కువ ఉందని మనం చేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ఓన్లీ ఎస్సీని కాకుండా బీసీని కూడా ఎవరో ఏ క్యాస్ట్ అయినా ఎనీ క్యాస్ట్
ఒక్కొక్కరు లాక్కుంటే నెమ్మదిగా కొద్దిగా మూవ్ అయ్యేటట్టుగా కృషి చేయాలని నేను కూడా అందరిని ప్రోత్సాహం. అలాగే ఇక వారంలో వన్ డే ఎప్పుడన్నా బయట ఊళ్ళు పోయినప్పుడు కంపల్సరీగా వస్తాము. అందరూ కూడా ఎంకరేజ్ అందరూ కలిసి చేసి వాళ్ళకి కావాల్సిన ఒక్క ఊళ్ళు మనం పోయితే వాళ్ళు కూడా కొద్దిగా నమ్మకం ఏర్పడేటట్టు మనం కూడా పని చేస్తే వాళ్ళు కూడా మూవ్మెంట్ చేసి ఇలా అందరినీ కూడా కనుక్కొని పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఓపెనింగ్ వచ్చిన వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఆఫీస్ ఇంత చక్కగా డిజైన్ చేసిన ముందు ఆఫీస్ మన రాజేశ్వరరావు గారికి, ఈ ఆఫీస్ ఇంత చక్కగా డిజైన్ చేసిన రంగన్నకి, మన కృష్ణన్కి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నేమ్ సజెస్ట్ చేసిన ప్రతాప్ ఆయన మాత్రం దీనికి కృతజ్ఞతలు తెలియజేయాలి. నేను చెప్పేది ఏంటంటే మనం నేను రిక్వెస్ట్ చేస్తుంది దీని మీటింగ్లో ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు మనం మోటివేట్ చేసుకొని ఇంకొంచెం ఎక్కువ మందిని జాయిన్ చేయించుకొని ఈ సమస్య ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అది పెద్ద సమస్య అవ్వచ్చు, చిన్న సమస్య అవ్వచ్చు, ఇది ఒక ఫోర్స్గా ఉండాలి అనేది నా ఆకాంక్ష. ఇది ఎప్పటికీ ఉండాలనేది కూడా మనం ఉన్నా లేకపోయినా మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనలో మనకి ఎవరికి మన కోడి చెప్పిన ప్రార్థన లేకుండా మన సార్ ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ ఈక్వల్ అనే మెసేజ్ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఇక్కడ లేదు. ఇంకోటి ఏంటంటే దగ్గరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మనకి ఎక్కడైతే కొంచెం మన వాళ్ళు బలంగా ఉన్నారో అక్కడ మనం ఈ సంస్థ తరఫున కొన్ని మంచి వాళ్ళు ఉంటే ఇండిపెండెంట్గా మనమే నిలబెట్టి మనం గెలిచాము ఓడాము మనం ఉన్నాము అనేది గుర్తింపు రావాలంటే మనం ఫైట్ చేస్తేనే అక్కడ లోకల్గా ఉన్న పంచాయతీలో తెలుస్తుంది, ఆ లోకల్లో ఉన్న మండల లెవెల్లో ఉన్న రాజకీయ నాయకులు తెలుస్తుంది, ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా తెలుస్తుంది. మన ఓడేమో గెలిచామన్నది కాదు, మన రిప్రజెంటేషన్ ఉన్నదా లేదా అనేది నేను సమాపంగా తెలియజేస్తున్నాను. సభలో ఉన్న పెద్దలందరికీ అందరికీ ఉన్నాను. నేను ఎస్సీలో పుట్టాను. మా అమ్మ ఎస్సీ రెసిడెన్షియల్లో చదువుతున్నాను. 9 years రిజర్వేషన్ వల్ల 10th టైం పాస్ అయిపోయాను. చదువుకున్నాను, బయట నుంచి చెడిపోయేవాడు. ఇప్పుడు ఆయన 10th టైం పాస్ అవ్వడానికి ఒక మెట్ ఎక్కడానికి అంబేద్కర్ ఇండైరెక్ట్గా నాకు సహాయం చేయాలనిపించింది. ఇప్పుడు మీరందరూ మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మన సమస్య ఏంటంటే మన దాంట్లోనే మన ఎస్సీలో ఉన్న మన క్యాస్ట్ ఫార్వర్డ్ ముందు నడిపి ఫార్వర్డ్గా ముందుకు తీసుకోవాలని నా వరకైతే నేను నా వంతు ఒక 10 మందిని చేయాలనుకుంటున్నాను. మీరు కూడా థింక్ కొంచెం 10 మంది 20 మంది చేసినా సరే ఒక న్యాయం చేసినట్టు చూడండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే సమస్య మన ఉన్నత వర్గాలకి, అగ్ర వర్గాలకి, తక్కువ వర్గాలకి మనకు పోటీ కాదు, మనలో మనకే పోటీ. ఎస్సీ మాల, ఎస్సీ మాదిగా. కాబట్టి ఆ అంశం కొంచెం గమనించుకొని అందరికీ సభాముఖంగా